హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. నాకు ఎప్పటి నుంచో 7 గుర్రాలు, ఆ సూర్యుడు ఉన్న లామినేషన్ కానీ, పోస్టర్ కానీ, వాల్ పెయింటింగ్ కానీ ఏదో ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి అని కోరిక అనమాట. ఇది పెట్టుకుంటే వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది. వాస్తు నమ్ముతారా అంటే వాస్తుగానే డెకరేటివ్ లాగా కూడా ఉంటుంది, ప్లస్ దాన్ని కూడా మనం కొన్ని విషయాల్లో పాటించాల్సి వస్తుంది. సో నాకైతే గోడలకి పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. సో అందుకని చెప్పి నేను కర్టన్ అయితే తీసుకున్నాను. సో ఇది వాస్తు ప్రకారం ఎటువైపు అమర్చాలి, ఇది ఇంట్లో ఉంటే ఎటువంటి ప్రయోజనాలు అనేది నాకు తెలిసినంత వరకు, నేను కనుక్కున్నంత వరకు, నేను చదివినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. వాస్తు శాస్త్రం ప్రకారం 7 గుర్రాల చిత్రం మనకి బలం, విజయం మరియు నిరంతర పురోగతికి ప్రతీకండి. దాని సానుకూల శక్తిని గరిష్టంగా పెంచుకోవడానికి మనం వాస్తు ప్రకారం దక్షిణ గోడ కానీ, తూర్పు గోడ కానీ, ఉత్తర గోడ అంటే సౌత్, ఈస్ట్, నార్త్ 3 వైపులా పెట్టుకోవచ్చు. వెస్ట్ సైడ్ అయితే పెట్టుకోకూడదు, పడమర వైపు. అయితే తూర్పు, ఉత్తర గోడపై పెట్టుకుంటే వృత్తిపరమైన అభివృద్ధి అలాగే ఆర్థిక శ్రేయస్సు కోసం మంచిగా ఉంటుందన్నమాట. నేనైతే ఈస్ట్ వైపు ఇలాగా విండోకి కర్టన్ అయితే ప్లేస్ చేసుకున్నాను అనమాట. దీనిలో మనకి 5 ఫీట్, 7 ఫీట్, 9 ఫీట్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే దక్షిణ గోడ అంటే సౌత్ గోడకి పెట్టుకుంటే కీర్తి మరియు వృత్తిపరమైన గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే ఇది లివింగ్ రూమ్లోనే ప్లేస్ చేసుకోవాలి, బెడ్రూమ్లో ప్లేస్ చేసుకోకూడదు. ఈ పెయింటింగ్ను కానీ, ఇలాగ వాల్ పేపర్ కానీ ఏదైనా బెడ్రూమ్లో ఆర్ చదువుకునే గదిలో అయితే మనం ప్లేస్ చేసుకోకూడదు. ఎందుకంటే దాని అత్యంత చురుకైన మరియు శక్తివంతమైన శక్తి చంచలతకు కారణం అవుతుంది. అలాగే ఇది ఇంట్లోకి వస్తున్నట్టు ఉండాలన్నమాట. గుర్రాలు ఎప్పుడూ కూడా తూర్పు గోడకి పెట్టుకుంటే ఇంట్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతున్నట్టు ఈ విధంగా ఉండాలి గుర్రాలు. అండ్ గుర్రాలకి సంకెళ్ళు వేసి అట్లా అయితే ఉండకూడదు. అండ్ గుర్రాలు ఎప్పుడు గదిలోకి లేదా ఇంటిలోకి పరిగెడుతూ ఉండాలి. వాటిని ఎప్పుడు తలుపు లేదా కిటికీ వైపు ముఖం అంటే రివర్స్లోకి పెట్టకూడదు అనమాట. బయటికి వెళ్ళిపోతున్నట్టు పెట్టకూడదు. ఎందుకంటే అది సంపదని, అవకాశాలని దూరం చేస్తుంది బయటికి వెళ్తున్నట్టు పెడితే కనుక. నెక్స్ట్ అలాగే గుర్రాలు ఎగుడు దిగుడుగా ఉన్న నేల మీద పరిగెడుతున్నట్టు ఉంటే అవి మనం ఇంట్లో పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకున్నట్లయితే అస్థిరమైన నేలలు ఆర్థిక ఇబ్బందులకి దారితీయవచ్చు. అందుకే ఎప్పుడూ కూడా సాఫీగా ఉన్న నేలపై పరిగెడుతున్నట్లు 7 గుర్రాలు కంపల్సరీగా ఉండాలి. అట్లాగే పైన సూర్యుడు అయితే ఉండాలి. అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే అంటే ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉండాలన్నమాట. అదే మనం నార్త్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, నార్త్ సైడ్ గుర్రాలు ఇంట్లోకి పరిగెడుతున్నట్టు అంటే సైడ్కి గుర్రాలు సైడ్ బై సైడ్ ఉండి పరిగెడుతున్నట్టు పెట్టుకోవాలి. అండ్ సౌత్ సైడ్ పెట్టుకున్నట్లయితే మనము బ్లూ స్కై ఉన్నది పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఈస్ట్ ఫేసింగ్ పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న సూర్యుడు అలాగే ఇంటి లోపలికి వస్తున్నట్లుగా ఇలాగా విండోకి కర్టన్ అయితే ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇది చాలా మంచిది. మీ అభిప్రాయం ఏంటో నాకు కమెంట్ చేయండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. కానీ ఇట్లా ఉంచుకున్నట్లయితే చాలా మంచిది. మీకు విండో కర్టన్ ఇష్టం లేకపోతే పైన వాల్ పోస్టర్ కానీ, లామినేషన్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. నాకైతే ప్లేస్ లేదనమాట ఇంకా పెట్టుకోవడానికి. అందుకని చెప్పి విండో కర్టన్ అయితే తీసుకున్నాను. వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసేస్తాను అని గుర్తుంచుకోండి. 7 హార్సెస్ మస్ట్ అండ్ షుడ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.